ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన అంటే ఏం చెప్తాం మేడం, గరీబులకు మంచి చేయాలి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అంటే ఫ్రీ పథకాలు పెట్టాడు కదా, మరి గరీబోళ్ళకి మంచి అవుతుందనే కదా అవన్నీ పెట్టింది అంటే కూడా. ఇంకా ఏ పథకాలు ఇంకా రాలేదు కదా మేడం. ఉమ్. ఏ పథకాలు అనేది ఇంకా చూడ రాలేదు. అంటే ఫ్రీ ఎవరికి బస్ తెలియదు. అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, 500 రూపీస్ గ్యాస్ అంటున్నాడు, మరి ఇవన్నీ రాలేదా? ఇప్పుడు ఫ్రీ బస్ అనేది వచ్చింది మేడం. ఆ లేడీస్ ఫ్రీ బస్ అంటే వాళ్ళు వచ్చి కొట్లాడ చూసుకుంటే తప్ప అక్కడ ఏం లేదు. ఒక అవసరం బట్టి ఎవరు పోతలేరు. ఫ్రీ బస్ కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎక్కడము దిగడము నడుస్తుంది. దాంట్లో ఫుల్ అయిపోయి ఇప్పుడు ఛార్జీలు జెంట్స్ టికెట్ కేమో ఎక్స్ట్రా ఇస్తుంది ఛార్జ్. అది ఎట్లా ఫ్రీ అవుతుంది? లేడీస్ కు ఫ్రీ అని చెప్పి జెంట్స్ మాత్రం ఇప్పుడు ఛార్జీ డబల్ చేస్తారు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పని ఉన్నా లేకున్నా లేడీస్ ఎక్కిపోతున్నారు. ఊర్లో గోర్లు కూడా పోతున్నారు కొంతమంది. అలా రద్దీ ఎక్కువై కొట్టుకోవడం దాకా వస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జనాభా అనేది ట్రావెలింగ్ కి, ఇప్పుడున్న జనాభా అనే ట్రావెలింగ్ కి ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే అప్పుడు ఫ్రీ బస్సు లేదు కదా మేడం. అంత కొట్టాడలు ఇవంతా ఏం లేదు, ఎవరంతా వాళ్ళు. కాకపోతే ఈ పథకాలు అనేది ఏది అనుకున్నాడో అవన్నీ చేస్తే అమలు చేస్తే బాగుంటది అంతే. ఓకే. అది అయితే మీకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి సర్వేలు చేస్తున్నారు కదా, సర్వే జరిగిందా? జరిగింది మేడం, సర్వే జరిగింది. ఆ. అంటే మేము ఉండే ఏరియాలో జరిగింది. జరిగినా కూడా ఇంకోటి అవి వస్తాయా రావా అన్నది సర్వే అనేది కరెక్ట్ గా చేశారా అసలు? చేశారు. వచ్చి ఇంటికాడ ఎంక్వైరీ చేసుకొని ఫోటో దించుకొని వెళ్ళిపోయారు. ఉమ్. మళ్ళీ చేస్తామని అంటారు. మరి అది ఎక్కడ దాకా వస్తుంది ఎప్పటి దాకా వస్తుందో తెలియదు. అంటే రాని పథకాలన్నీ అప్లై చేసుకోండి వస్తాయని అంటుండు కదా, మరి వస్తాయి అంటారు అసలు? వస్తే మంచిదే మేడం. కానీ వస్తాయని అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏంది మేడం, ఇవి చేస్తాం అవి చేస్తాం అంటారు. అవి అమలు చేస్తే ఒక లెక్క ఉంటది కానీ వాగ్దానాలు చేసి వదిలిపెడితే అది బాగుండదు కదా. అది తప్పదు.